పద్మిని, అక్కడే నిలబడిపోయావే, లోపలికి రా. పద్మిని, ఏమిటి కుడుతున్నావు? జేబు రుమాలు. ఎవరికి? ఎవరికేమిటి? నాకే. గుడ్డ చాలా బాగుంది. పట్టుదా? పట్టే. క్రేప్ డిషైన్ ఏదో అంటారు. అవును, ఏమిటా పుస్తకం అంత భద్రంగా పట్టుకున్నావు? నీకోసమే తెచ్చాను. ఈ రోజు నీ పుట్టినరోజు కదా. బాగా గుర్తుపెట్టుకున్నావే. అయితే ఇది నా పుట్టినరోజు బహుమానమా? ఇది అత్తయ్య మావయ్య చూడకుండా పెట్లో దాచేయాలి సుమా. వాళ్ళు చూస్తేనే. మనసిచ్చి ప్రేమించుకునే వాళ్ళు మాత్రం ఈ పుస్తకం చదవాలంట. నువ్వు నవ్వనంటే నీకు మాట చెప్తాను. ఏమిటది? 6 నెలల నుంచి నా చిల్లర ఖర్చులకు మా అమ్మ ఇచ్చిన డబ్బంతా కూడబెట్టి నీకు ఈ పుస్తకం కొనగలిగాను. ఈ సంగతి ఎవరికి చెప్పకే. నువ్వు చాలా తమాషా మనిషివి. అయినా ఈ పుస్తకం అమ్మ కనిపించకుండా ఎలా దాచడం? పైగా ఇప్పటి వరకు అమ్మ దగ్గర ఏం దాచలేదు. ఆవిడ కోపం వస్తుందేమోనని భయం. అవును, అత్తయ్య మావయ్య కనిపించరే? ఇంట్లో లేరు, పెళ్లికెళ్ళారు చిట్టి శాస్త్రి. ఇగో, నన్ను అలా చిట్టి శాస్త్రి అని పిలవద్దని చెప్పానా? బావా అని పిలవచ్చుగా. అలవాటైపోయింది. అయినా పేరు పెట్టి పిలిస్తే బావ కాకుండా పోతావా ఏంటి? సరేలే. ఇంతకీ నువ్వు పై చదువులకి పట్నం వెళ్ళడం ఖాయమేనా? ఖాయమే. ఈ ఆదివారమే. ఏ, నువ్వు కూడా అక్కడే చదువుదావనా? చదవాలనే ఉంది. నువ్వు వెళ్తున్నావు కనుక. కానీ అమ్మ నన్ను విడిచిపెట్టి ఉండలేదు. డబ్బు కూడా బోల్డ్ ఖర్చు అవుతుంది. పైగా చెల్లి పెళ్లి చేయాలి. అయ్యయ్యో, మాటలో పడి అడగడం మర్చిపోయాను. ఉండి మాట తీసుకున్నాను. నువ్వు పట్నం వెళ్తే నన్ను మర్చిపోకే. నిన్నెందుకు మర్చిపోతాను చిట్టి శాస్త్రి? బావా, నువ్వు పట్నం వెళ్ళిపోతుంటే నాకు దుఃఖం వస్తుంది. దూరం అయిపోతావు. ఆ తర్వాత నీ పెళ్లి కూడా అయిపోతుంది. ఏమిటో నా గొడవంతా చెప్పి నీ మనసు బాధ పెడుతున్నాను. నా స్నేహితుడు లక్ష్మీకాంత్ అని, అతను కూడా ఆదివారం పై చదువులకు పట్నం వెళ్తున్నాడు. లక్ష్మీకాంతమా? సర్లే బావా, నా పుట్టినరోజుకి మంచి బహుమతి ఇచ్చావు. నీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు, నీకు ఏదనిస్తాను. నాకేమీ అక్కర్లేదు. నువ్వు నన్ను మర్చిపోకుండా ఉంటే అదే పెద్ద బహుమతి. ఈ జేబురుమాలివనా? అది నీకోసం కుట్టుకుంటున్నావేమో. పర్వాలేదులే, నిన్ననే మొదలు పెట్టాను. ఒకవైపు సగం పూర్తయింది. పట్నం వెళ్తే మాత్రం ఏ సెలవులకు వచ్చినప్పుడే దీన్ని నీకు ఇవ్వగలను. పద్మిని, నిజంగా నిజంగా నేనంటే నీకంత అభిమానమా? అదేమిటి బావా, సావిత్రత కొడుకు లక్ష్మీనారాయణ కూడా నాకు బావేగా. కానీ నాకు నువ్వన్నా, నీ అమాయకత్వం అన్నా ఎంతో ఇష్టం. నిన్ను చూస్తున్నా, నీ మాటలు వింటున్నా చందమామ చదివినట్టు చల్లగాలిలో నువ్వు కావాలనుకుంటే ఒక్క జేబు రుమాలేమిటి, నువ్వేదడిగినా ఇచ్చేస్తాను. నిజం బావా, ఈ జేబు రుమాలు నిజంగా నీకే. నీకే 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 నీకే. ఆ గుండు నువ్వు అవతారం ఏమిట్రా? మొన్నటి దగ్గర బానే ఉన్నావుగా. మా మరదలకి పట్నంలో సీట్ వస్తే జుట్టు ఇస్తాను మొక్కున్నాను. అందుకని తిరుపతి వచ్చాను. అది సరే, నువ్వు పట్నం వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నావా? అరే కొంచెం లేపరా. అబ్బా, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యారా? ఆదివారమే వెళ్ళేది. ఒరే,
నన్ను నువ్వే దగ్గరుండి రైలు ఎక్కించాలి మర్చిపోగా. అదేంటో లక్ష్మీకాంతం అలా అంటూ నాకున్న ఒకే ఒక్క మంచి స్నేహితుడు నువ్వు పైసలకు పట్నం వెళ్తుంటే నేను దిగటట్టుకుండా ఎలా ఉండగలను? పట్నం వెళ్ళే అవకాశం నాకు ఎలాగూ లేదు. వెళుతూ నీకు వీడ్కోలు చెప్పడం నాకు ఇది. ఒరే చిట్టి, నీలాంటి మిత్రుడినందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతుడా. ఒరే, నేను పట్నం నుంచి సెలవుకి వచ్చేటప్పుడు నీకేం కావాలో చెప్పు, అవి నేను తీసుకొస్తాను. ఇదిగోరా. నాకేం వద్దురా, నాకు సాయం చేసి పెట్టు. ఏంట్రా? నేను చెప్పానే నా మరదలు పద్మిని అని. తను కూడా పై చదువుకి ఆదివారం పట్నం వస్తుంది. ఆడపిల్ల అంత పెద్ద పట్నంలో ఒక్కతే ఉంటుంది. నువ్వు వస్తున్నావు చెప్పాను పై చదువుకి పట్నం. అక్కడ తనకి ఏమైనా కావాల్సి వస్తే కాసు సాయం చేసి పెట్టరా. అబ్బా, భలే వాడివిరా. ఈ మాత్రం దానికి నిధిగా చెప్పాలా? నాకు తనొకటి నువ్వొకటి కాదుగా, నా కుదిరే నేను చూసుకున్నానుగా, నువ్వు తిను. మరో విషయం చెప్పడం మర్చిపోయిందా, నేను పద్మిని కలవడానికి వెళ్ళినప్పుడు క్రేప్ సిల్క్ చేతులు మనకు ఉంటుంది. దాన్ని మొత్తం కుట్టడం పూర్తి తర్వాత సెలవుకి వచ్చినప్పుడు నాకు ఇస్తాను. అవును, ఆ అమ్మాయి పేరు ఏంటన్నా? పద్మిని. పద్మిని. హలో పద్మిని గారు. హలో. ఈ గుంజీలు తీయటం నా వల్ల కాదు కానీ రండి అలా నడుస్తూ మాట్లాడండి. భలే ఎక్సర్సైజ్ చేయించాలండి, తలుచుకుంటే నవ్వుతుంది. నీకోసం నేను వచ్చి అరగంట అయింది. ఇది కుట్టుకుంటూ కూర్చున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే బోర్ కొట్టేది. ఏమిటండి ఇది? జేబురుమాలు. ఆహా, గుడ్డ చాలా బాగుందండి. సిల్కా? కాదు, క్రేప్ డిజైన్ అంటారు. ఏమీ తోచక నిన్ననే కుట్టడం మొదలు పెట్టాను. ఒకవైపు పూర్తయిపోయింది. చాలా బాగా కుడుతున్నారు. ఈ రోజు సాయంత్రం మీరు నన్ను ఇక్కడికి రమ్మనమని కాలేజీలో చెప్తే నేనేదో ప్రత్యేకమైన కారణం ఉందనుకున్నాను పద్మిని గారు. ఇదేమిటండి ఇక్కడ ఆగిపోయారు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? అసలు నేను చెబుదాం అనుకున్నది ఏమిటంటే, అదేమిటండి అలా ఆగిపోతున్నారు? ఏమండి, మీరు ఏదైనా మాట్లాడండి ప్లీజ్, లేకపోతే నాకు అదోలా ఉంది. ఏదైనా మాట్లాడండి ప్లీజ్. ఏమైందండి మీకు? మీరు ఇలాగే 100 సార్లు మీరు 100 సార్లు ఏమండి అని పిలవండి, నేను ఇలాగే ఆగిపోతాను. లేకపోతే ఏంటండి, ఏనార్థం నుంచి మన ఇద్దరం ఒకటే కాలేజ్ లో కలిసి చదువుకుంటున్నాం. మీరు నన్ను ఇంకా ఏమండి మీరు అని పిలవడం న్యాయంగా ఉందా? నన్ను పద్మిని అని పిలవండి, అందంగా ఉంటుంది. మీరు మాత్రం నన్ను యావండి మీరు అని పిలవటం లేదు. మీరు మగవాళ్ళు, మీకు మర్యాద ఇచ్చి తీరాలి. అదే కాక నా పేరుకో తోక తగిలించి పద్మిని గారు అని పిలిస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. పద్మిని అంటే ఆ పేరులో అందం ఉంది. పద్మిని, మీ పేరే కాదు, మీరు చాలా అందంగా ఉంటారు. మీరు అలా కొంటెగా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. నలుగురు తిరిగే స్థలం, పైగా ఆ మూలన్న జంట మన మాటలు వింటున్నారని నాకు అనుమానంగా ఉంది. అవునండి, మీరు కూడా ఇక్కడికే చదువుకోవడానికి వస్తున్నారని ఊర్లో మా బావ చెప్పాడు. నిజంగా మీ స్నేహం దొరకడం నా అదృష్టం అనే చెప్పాలి. మీకు విషయం తెలుసా, మీరు నన్ను చూడకముందే నేను మీతో స్నేహం చేయాలనుకున్నాను. అదెలా? ఎలాగంటే, మీరు ఎంతున్నప్పటి నుంచే మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని, స్నేహం చేయాలని నేను ఎంతో ఉత్సాహపడేవాడిని. నిజంగా? మీ మీదొట్టు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి చిన్న నిక్కర వేసుకుని మీ వెనకాలే ఫాలో అయిపోయేవాడిని. కాకపోతే కాస్త దూరం నుంచి చూసేవాడిని అంతే. భలే, ఆ రోజుల్లో మీలాంటి అభిమాని ఉన్నాడని నిజంగా నాకు తెలియదు.
అన్నట్టు మీరు ఇచ్చిన పుస్తకం చదివాను, చాలా బాగుంది. చచ్చినట్టు బాగుంటుంది. మా మధుసూదన్ రావు ఏదన్నా బాగుంది అన్నాడంటే అది బాగుండి తీరవలసిందే. వాడు నాకన్నా తెలివైన వాడండి. మధుసూదన్ రావు అంటే క్లాస్ లో ఎప్పుడు మీ పక్కన కూర్చుంటాడు? వాడే. అసలు నేను ఇక్కడికి వస్తుంటే నన్ను కూడా తీసుకెళ్ళకూడదా అని అడిగాడు. తీసుకురావాల్సింది. ఇదిగో మీ పుస్తకం. బాగుందన్నారుగా, ఉంచండి. ఇలాంటి పుస్తకాలు అందమైన మీలాంటి వాళ్ళ దగ్గరే ఉండాలి. దీన్ని మీరు నాకు ప్రజెంట్ చేస్తున్నారనమాట. మరి మీకు నేనేమను? అన్ని వైపులా నగిషి కుట్టి ఈ జేబు రుమాలు మీకివనా? ఈ జేబు రుమాలా? అవును, ఈ జేబు రుమాలే. ఏ మీకు ఇవ్వకూడదా? అలా అని కాదు. అంత అందమైన జేబు రుమాలు మీలాంటి అందమైన వాళ్ళ చేతుల్లో ఉంటేనే దాని అందం మరింత పెరుగుతుంది. మీరెన్ని చెప్పినా ఈ జేబు రుమాలు మీకే ఇస్తాను. నన్ను చూడకుండానే నా గురించి విని నా మీద ఇష్టం పెంచుకున్నారు. అందుకని ఈ జేబు రుమాలు మీకే. నా కోసం ఏవైనా చేయాలనుకునే మీకు ఈ యొక్క జేబు రుమాలేమిటి, ఏదడిగినా ఇచ్చేస్తాను. నిజమండి, ఈ జేబు రుమాలు నిజంగా మీకే. నిజంగా మీకే. నువ్వు ఎంత అదృష్టవంతుడురా. యు ఆర్ సో లక్కీ. నిజంగా మీకే. ఒరే లక్ష్మీకాంత్, ఒరే ఏమిట్రా అది? పద్మితో మాట్లాడుతుంటే గంటలు నిమిషాల్లో గడిచిపోతారా? భలే తెలియనమ్మాయి. ఇది అంత క్లవరా? అరే మెల్లిగా అంటావేంట్రా? పైగా పైగా చాలా విశాల భావాలు గల వ్యక్తి. నేను మర్యాదపూర్వకంగా మీరు అని పిలిస్తే తనని అదేమిటండి, మన ఇద్దరం ఒక క్లాసులో చదువుకుంటున్నాం, నువ్వు అని గాని పేరు పెట్టి కానీ పిలవచ్చు కదా అని నన్ను క్లాస్ తీసుకుంది. అలాంటి అమ్మాయిని ఓసారి చూసి తీరాల్సిందేనా? చూసి తీరాల్సిందేనా? నేను కరెక్ట్ గా అదే చెప్పాలనుకుంటున్నాను. నువ్వు సెలెక్ట్ చేసిన పుస్తకం అమ్మాయికి తెగనొచ్చేసింది. నేను మాత్రం తక్కువ తిన్నానా? ఆ గొప్పంతా మావాడిదేనని, వాడు ఏం చెప్పినా ఇలాగే ఉంటుందని బల్లగుద్ది మరీ చెప్పాను. మరి తనేమంది? ఏమందేమిట్రా, నా కూడా నిన్నెందుకు తీసుకురాలేదు అని దులిపెట్టింది. ఈసారి తప్పకుండా తీసుకొస్తానని ప్రామిస్ చేశాను. మీరిద్దరూ నేను అభిమానిస్తున్నారు. చాలా థ్యాంక్స్ రా. పద్మిని ప్రతి విషయానికి చాలా వాల్యూ ఇస్తుందిరా. తన పుస్తకం చాలా బాగుంది అంటే నేను మీ దగ్గర అట్టే పెట్టుకోండి అన్నాను. అప్పుడు తను క్రీప్ సిల్కో గ్రేప్ సిల్కో గుర్తులేదురా, ఆ గుడ్డ మీద అందమైన పువ్వుల డిజైన్తో జేబురుమాలు కుడుతుంది. నేను పుస్తకం ఇచ్చినందుకు బదులుగా ఆ జేబురుమాలు పూర్తయ్యాక నాకు ఫ్రెండ్ చేస్తానురా. అలాంటి మంచి ఫ్రెండ్ నువ్వు చాలా లక్కీరా. అవును, ఆ అమ్మాయి పేరేంటి? పద్మిని. పద్మిని
ఏమిటి పద్మిని, మీ వార్డెన్ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని నేను వస్తే నువ్వు జేబు రుమాలు కొట్టుకుంటూ కూర్చుంటావా? ఏమిటి నీ ఉద్దేశం? మధు, అంత కోపం తెచ్చుకోవద్దు. దీన్ని మా ఊర్లో మొదలు పెట్టాను. నాకు బద్దకం ఎక్కువ కదా, పూర్తి చేద్దామని నిన్ననే తీశాను. సర్లే, మానేస్తాను. మానద్దులే, ఏమైనా మాట్లాడు. మౌనమేనా? ఏం మాట్లాడవా? ఏం మాట్లాడాలి? ఇంకొన్ని రోజుల్లో నువ్వు ఫారెన్ వెళ్తావని తెలిసినప్పటి నుంచి నా గొంతు మూగబోయింది. పద్మిని, నిన్ను మళ్ళీ ఎప్పుడు చూస్తానా అని ఒకటే దిగులు. నువ్వు తిరిగి వచ్చిన తర్వాత నేను గుర్తుంటానో లేదో. తిరిగి వచ్చే మాట అలా ఉండని. ఆ దేశంలో నా కార్యం ఎంతవరకు సాధించగలనా అని బెంగగా ఉంది. నాకున్న ఆస్తంతా ఆ ఫారెన్ ప్రయాణం మీద, అక్కడ చదువుల మీద ధారపోస్తున్నాను. నెగ్గకపోతే అసలు నేను బతకడమే వేస్ట్ అవుతుంది. అలా అనుకోకు మధు, నువ్వు చాలా తెలివైన వాడివి. ఆ సంగతి నీకు మాత్రం తెలీదు. తెలుసు, అయినా భయం. తీరా తిరిగొచ్చాక నాకు ఉద్యోగం దొరుకుతుందో లేదో అని భయం. ఇప్పటి నుంచి వాటి గురించి ఆలోచించకు. నీ దూర బంధువు ఎవరో ఫారిన్ లో కలెక్టర్ పాస్ అయ్యారని చెప్పావు కదా? అవును, కృష్ణశాస్త్రి అని నా కజిన్. మరింకే, అతన్ని ఆదర్శంగా తీసుకో. నిరుత్సాహపడితేలా? పద్మిని, అక్కడ చదువు పూర్తి చేసుకుని వస్తాను సరే. ఇక్కడికి వచ్చాక ఏ ఉద్యోగం దొరుకుతుందో, ఎంత జీతం ఇస్తారో. ఎప్పుడూ నీ భవిష్యత్తు గురించేనా? నా గురించి ఆలోచించవా? 6 నెలల క్రితం నాకు ఇచ్చిన మాట మర్చిపోతావా? లేదు పద్మిని, నిన్ను మోసం చేయను. కానీ ప్రస్తుతం నా ధ్యేయం నా చదువు. ఇదే నాకు ముఖ్యం. నువ్వు నన్ను మొదటిసారి చూడ్డానికి లక్ష్మీకాంతంతో వచ్చావు, జ్ఞాపకం ఉందా? ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు, నీ గురించి ఆలోచించాను. నేను ఆ రాత్రి చాలా సేపటి వరకు నిద్రపోలేదుగా. ఆ రోజు విషయం ఇప్పుడు ఎందుకులే. ఏమిటో, మనిద్దరం కలిసి ఏడాదికి పైన 8 నెలలే అయినా నాకు మాత్రం మనిద్దరి మధ్య ఎన్నో యుగాల అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. మధు, నువ్వు ఫారిన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆడవాళ్లతో స్నేహం చేయనని, నన్ను మర్చిపోనని ప్రమాణం చేయవు. మర్చిపోను పద్మిని, మర్చిపోలేను. అది సరేగాని మధు, నీ పుట్టినరోజు ఎప్పుడు? ఇదివరకే చెప్పాను, నాకే తెలియదు. మారుమూల గ్రామంలో పుట్టాను. అక్కడ వాళ్ళకి తిథులు తెలుసు కానీ తేదీలు తెలియదు. తెలుసుకుందామని కూడా నేను ప్రయత్నం చేయలేదు. ఫోన్లే, ఏ కారణం సందర్భం లేకుండా నీకు మంచి బహుమతి ఇస్తాను. ఏం కావాలో చెప్పు. పద్మిని, ఈ జేబురుమాలు కావాలి. ఇది నీకు నచ్చిందా? గుడ్డ చాలా బాగుంది. దీని పేరేంటి? క్రీప్ డిజైనో క్రేప్ డిజైనో అంటారు, నాకు తెలీదు. 2 వైపులా కుట్టడం పూర్తయింది. నిన్ననే 3వ వైపు మొదలెట్టాను. ఏం పర్వాలేదు పద్మిని, అంతా పూర్తయ్యాకే ఈలోగా నువ్వు ఫారెన్ వెళ్ళిపోతే అక్కడికి పంపించు. నేను ఫారెన్ లో ఉన్నంత కాలం ఈ జేబురుమాలు నా కోటు జేబులో పెట్టుకుని తిరుగుతాను, సరేనా? అలాగే. మరి నేను వెళ్ళానా? మళ్ళీ మీ వార్డెన్ నీకు వార్నింగ్ ఇస్తుంది. ఈ జేబురుమాలు జాగ్రత్త. సేవ్. బాయ్ మధు, ఈ జేబురుమాలు నీకే. హాయ్ కృష్ణశాస్త్రి, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. బై ది బై, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? Miss Madhu, you know very well. For higher education, it's must to come to foreign. I worked very hard. With great satisfaction, I am going back to India. అదేమిటి, ప్రతి వాళ్ళు ఫారెన్ లో చదువుకోవడం గౌరవంగా భావించి చదువైన తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోతుంటే నువ్వు ఫారెన్ లో చదువుకుని ఇండియా వెళ్తానంటావేంటి? I don't know about others, but I'll utilize my education for betterment of my India. ఇంకో విషయం తెలుసా, అప్పుడే మన ప్రభుత్వం నా డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి అన్ని ఏర్పాట్లు చేసింది. అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఫినిషింగ్ మై ట్రైనింగ్, I'll join the job. Then నాకు నచ్చిన, నా మనసు మెచ్చిన ఓ సాంప్రదాయక కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సాఫీగా గడిపేస్తాను. నువ్వు సంప్రదాయ కుటుంబపు అమ్మాయి అంటుంటే నాకు విషయం గుర్తొస్తుంది. మెడ్రాస్ లో నేను కాలేజీలో చదివేటప్పుడు పద్మిని అని ఒక అమ్మాయి ఉంది. నన్ను, నా తెలివితేటల్ని అస్తమానం మెచ్చుకుంటుంది. నేను ఫారిన్ చదువు గురించి వర్రీ అయితే తను ధైర్యం చెప్పింది. You are right.
ఇట్స్ అవర్ ఇండియన్ సెంటిమెంట్ ఐసీ. నేను వచ్చేసే ముందు తను క్రీప్ సిల్కో గుడ్డతో ఓ జీబ్రమాల్ పుడుతుంది. దాన్ని పూర్తి చేసి ఇక్కడికి ప్రెజెంట్ గా పంపిస్తానండి. యా దే యు ఆర్. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని భాషలు నేర్చుకున్నా, తిరిగి వాటిని ఉపయోగించవలసింది మన దేశం కోసమని గుర్తుంచుకో. ఎనీవే, విష్ యూ ఆల్ ద సక్సెస్. అబ్బా తెలిసిందిలేండి. ఏంటి పెళ్లి కూతురు గారు ఒంటరిగా ఉన్నారు? పెళ్ళై 10 రోజులైనా ఇంకా పెళ్లి కూతుర్నేనా? 10 ఏళ్ళు కాలేదుగా. ఈ దేశంలో పెళ్ళాన్ని ఎలా పిలవాలనేది గొప్ప సమస్య. అందరూ పిలిచినట్టుగా పద్మిని అని పిలిస్తే నా స్పెషాలిటీ ఏమిటో? పోనీ ఫారెన్ లో లాగా ప్రేయసి అను డార్లింగ్ అను పిలుద్దామంటే విన్నవాళ్ళు నవ్వుతారని భయం. మీరు ఇలా పిలవద్దులేండి. ఏమండి నువ్వు కూడా ఎవరైనా ఉన్నప్పుడు ఏమండి మీరు అంటే అన్నావు. ఎవరూ లేనప్పుడు మరోలా పిలవచ్చుగా. సర్లేండి, మన ఇద్దరమే ఉన్నప్పుడు మీరు అని పిలిచి, ఎవరైనా ఉన్నప్పుడు ఏదోలా పిలిస్తే? అమ్మో, అది కరెక్టే. సరే, నా పేరు కృష్ణ శాస్త్రి కదా, కృష్ణ అను శాస్త్రి అను పిలవచ్చు కదా. రెండు చిన్న పేర్లేగా. ఏమిటండి ఈ ఉత్తరం? ఎక్కడి నుంచి వచ్చింది? ఇదా? మధుసూదన్ రావుని నా దూర బంధువు. 2 ఏళ్ల నుంచి ఫారెన్ లో ఉంటున్నాడు. పాపం, అతనికి ఈ మధ్య పరీక్ష పోయింది. మన పెళ్లి గురించి రాశాను. దానికి అతను ఇచ్చిన జవాబే ఉత్తరం. అవును, కాలేజీలో చదువుకునేటప్పుడు నువ్వు అతనికి తెలుసునని రాశాడేమిటి? అతని పేరేమిటన్నారు? మధుసూదన్ రావు. అవును, డిగ్రీ చదివేటప్పుడు అతను నా క్లాస్మేటే. పాపం, చాలా కష్టాల్లో ఉన్నా అంట. నన్ను ఏదైనా సహాయం చేయమంటాడు. నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? ఆ రోజుల్లో చాలా తెలివైన వాడని పేరు తెచ్చుకున్నాడు అతను. ఎంత తెలివి ఉంటే మాత్రం ఏం లాభం? అన్నట్టు సంజీవరావు అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. రేపు రాత్రి మన ఇద్దరిని డిన్నర్ కి పిలిచాడు. ఇందాక వాళ్ళ ఆవిడ స్వయంగా వచ్చి పిలిచిందిలేండి. నన్ను షోకు చూస్తే నాకు ఒళ్ళు మండింది. తిప్పుకుంటూ మాట్లాడడం, లోకమంతా తన్నే చూడాలంటూ బిహేవ్ చేయడం నాకు చిరాకేసిందండి. చాచా, ఆవిడ చాలా కలుపుకోల మనిషి. రేపు పార్టీలో చూస్తావుగా, నువ్వే లైక్ చేస్తావు. నాకంటే ఆవిడే మీకు బాగా నచ్చిందనమాట. అసూయ. రేపు పార్టీకి వచ్చేటప్పుడు మంచి రంగున్న పట్టు చీర కట్టుకో. ఆవిడ కంటే నువ్వే అందంగా కనిపించాలి. ఆ చీర సెలెక్షన్ ఏదో మీరే చేయండి. కొంపదీసి ఆ చీర కూడా నన్నే కట్టమంటావా? అవును మరి, అందంగా చీర కట్టుకోవడం నాకు రాదని మీరు అనుకుంటే మీ చేత కట్టించుకోవాలిగా. పద్మిని, ఏంటది? కనిపించట్లే? జేబురుమాలు. ఏమిటి గుడ్డ తమాషాగా ఉంది? క్రేప్ డిజైనో అంటారు. 5 ఏళ్ళైంది.
అప్పుడు కొంచెం కుట్టి పెట్లో పడేశాను. మళ్ళీ నిన్నే తీశాను. దీన్ని ఇప్పుడు నువ్వు పూర్తి చేసి తీరాలి. ఎందుకని? చూడు పద్మిని, ఓ మనిషి మనస్తత్వాన్ని ఆ మనిషి మాటల ద్వారానూ చేతల ద్వారానూ తెలుసుకోవచ్చు. జేబు రుమాలు పూర్తి చేయడానికి నా మనస్తత్వానికి ఏమిటి సంబంధం? ఉంది పద్మిని. ఇంతకుముందు నువ్వు అన్నావే, ఆ సంజీవరావు భార్య లోకమంతా తన వైపే చూడాలని బిహేవ్ చేస్తుందని. అదే ఆ కోరిక నీలోనూ ఉందంటున్నాను. నువ్వెప్పుడు ఓ మెట్టు పైనే ఉండాలని కోరుకుంటావు. అందుకే మొదట ఈ జేబురుమాల్ని నీ బావకి ఇస్తా అన్నావు. ఆ తర్వాత అతని కంటే పై మెట్టు మీద కాలేజీలో ఉన్న లక్ష్మీకాంతానికి ఇస్తాను. లక్ష్మీకాంత అతను తెలుసా? తెలీదు. నువ్వు కుట్టే ఈ క్రేప్ డిజైను జేబురుమాల సంగతి నీ బావ లక్ష్మీకాంతానికి చెప్తే లక్ష్మీకాంతం మధుసూదన్ రావుకు చెప్పాడు. ఆ మధుసూదన్ రావు నాకు చెప్పాడు. నీ బావ కంటే లక్ష్మీకాంతం కంటే మధు కంటే నేను. ఇలా నువ్వు బేరీజ్ వేసుకుని చూసినప్పుడు ఒకరికన్నా ఒకరు పైమేటు మీద ఉన్నారు నువ్వు అనుకున్నావు. అందుకే ఈ జేబురుమాల ఎవరికి వాళ్ళో తెలియక కుట్టడం పూర్తి చేయకుండా ఆపేశావు. పద్మిని, నన్ను క్షమించరు? పద్మిని, లే చెప్తాను. ఒక్క పని చేస్తే క్షమిస్తాను. నువ్వెప్పుడో పైమెట్టు మీద మనిషిని అందుకోవాలని ఈ జేబురుమాల కుట్టడం మొదలుపెట్టావు. నన్ను పెళ్లి చేసుకున్నావు కనుక నువ్వు కోరుకున్న మెట్టు ఎక్కినట్టే లెక్క. అందుకే వెంటనే ఈ జేబురుమాల కుట్టడం పూర్తి చేయి తొందరగా. నీకే. అవునండి, ఈ జేబు రుమాలు ఎక్కడుండాలో నాకు ఇప్పుడు అర్థమైంది.